ఈరోజు ఉదయం నేనైతే షాప్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టుకుంటాను సాంబార్కి పాలకూర పప్పుకి. ఇలా ఉడకబెట్టిన తర్వాత సాంబారు పాలకూర పప్పు అయితే రెడీ చేసుకుంటున్నా. అలాగే మరి టమాటా పచ్చడి కూడా రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేనైతే 4 పొయ్యిల మీద అయితే ఇలా 2 పొయ్యిల మీద 2 కర్రీస్, ఇంకో 2 పొయ్యిల మీద 2 కర్రీస్ అయితే ఇలా రెడీ చేసుకుంటాను. చూడండి, ఇలా 4 పొయ్యిలు ఖాళీ ఉన్నప్పుడు ఇక దబదబా ఏది అందుబాటులో ఉంటే అవి అయితే దబదబా అయితే చేసేస్తా. ఫస్ట్ అయితే పాలకూర పప్పు సాంబార్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటే నాకైతే మిగతావి తొందర చేసుకోగలుగుతాను. ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు పప్పు సాంబారు టమాటా పప్పు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఈ 3 ఐటమ్స్ అయితే తొందరగా అయ్యేలా చూసుకుంటాను. చట్నీ ఇంకా తర్వాత అయితే కర్రీస్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు కర్రీస్ అయితే వంకాయలు అయితే రెడీ చేసుకున్న తర్వాత కొన్ని 2-3 కూరలు రెడీ అయినాక ఇక బాక్స్ని అయితే నీట్గా క్లీన్గా అయితే ఇలా తుడిచేసుకొని బాక్సులన్నీ ఇలా జమాయించుకొని ఇక బాక్సులలో అయిన కర్రీస్ అయినట్టు ఇలా వేసుకుంటూ ఉంటాను. ఇక నేను ఈ టైంలో ఖాళీ ఉంటా కాబట్టి ఇక ఇంటికి అయితే వచ్చేసి ఇలా నేను తీసిన వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఇక ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కొంచెం టైం దొరికినప్పుడు ఇలా వీడియోలు పెట్టాలని ఇక అనుకుంటున్నా కాబట్టి ఇలా పెట్టేస్తున్నా. ఇక మొత్తం మీద అయితే నేను చేసిన రెడీ కూరలు ఇలా బాక్స్ అయితే నీట్గా తుడిచేసుకొని ఇక అయినట్టు ఇందులో అయితే వేసుకుంటూ ఉంటాను. చూడండి, ఈ విధంగా అయితే వేసుకుంటాను మొత్తము కర్రీస్. ఇక నేను చేసిన పాలకూర పప్పు సాంబారు, ఇక వంకాయ కర్రీ, ఇంకా మినిమం అయితే 10-11 కర్రీస్ అయితే ఉండేటట్టు అయితే రోజు డైలీ చేసుకుంటూ ఉంటాము. ఇక నేను చేస్తా, మా నాయన నాకైతే హెల్ప్ చేస్తాడు కూరగాయలు కట్ చేసి ఇవ్వడంలో. మా అమ్మ వాళ్ళ సపోర్ట్ అయితే నాకైతే చాలా ఉంది. వాళ్ళది ఉన్నందుకే నేను కర్రీస్లో అయితే కర్రీ పాయింట్ పెట్టగలిగాను. ఇక మొత్తం మీద అయితే ఇక కర్రీస్ అయితే ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇక తర్వాత అయితే ఇక మిల్ మేకరు, ఎగ్ కర్రీ ఇలా రోజుకు 10 రకాలు లేదా 11-12 లాస్ట్ 12 వరకు అయితే చేయగలుగుతాము. గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు 12 రకాలు అయితే ఖచ్చితంగా చేసేస్తాము. ఇలా వెజ్ కర్రీ మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో చికెన్ కర్రీ అయితే చేసేస్తాను నేనైతే. చూడండి, ఇక లాస్ట్లో ఇలా కర్రీలు మొత్తం ఇలా రెడీ చేసుకొని సిద్ధంగా మధ్యాహ్నం లంచ్లోకి తీసుకెళ్ళటానికి ఇలా సిద్ధంగా అయితే చేసుకుంటాను. చూడండి, మా కర్రీ పాయింట్ బాక్సులు ఇప్పుడు ఖాళీగా అంతకుముందుకు ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, నిండుగా కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి కదా. చూడనీకే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సేమ్ మన ఇంట్లో ఎట్లా వండుకుంటామో సేమ్ అదే విధంగా నేనైతే వండుకుంటాను. ఇందులో కలర్స్ కానీ ఏవి కానీ వాడను. ఇక మనం ఇంట్లో ఎలా వాడతామో అలానే ఉంటాయి సేమ్. మరి మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే విధంగా నేనైతే చేస్తాను. డిఫరెంట్ అయితే ఏం చేయను. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.